హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్వీట్ ఐటెం చేస్తున్నానండి. కేసరి, రవ్వ కేసరి చేస్తున్నాను. నేను ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకున్నాను, వీడియో పెడుతున్నాను. రండి వీడియోలోకి వెళ్దాం. బాండీ పెట్టుకుని కొంచెం తిక్క పాత్ర పెట్టుకున్నాను అనమాట. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాను. క్యాష్యూ ఫ్రై అయిపోయినాక, కొంచెం ఫ్రై అయినాక ద్రాక్ష కూడా, కిస్మిస్ ఆల్రెడీ కడిగి వాష్ చేసి పెట్టుకున్నాను. ఇవి కొంచెం డార్క్ కలర్లో ఉన్నాయి. ఇవి కొంచెం ద్రాక్ష ఉద్దేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఆ తర్వాత ఇదే నేతిలో రవ్వ వేసి ఫ్రై చేసుకున్నాము. రవ్వ బాగా సిమ్లో పెట్టుకొని చక్కగా మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి బాగా టేస్ట్ ఉంటుంది కేసరి. క్యాష్యూ ద్రాక్ష ఫ్రై అయిపోయిందండి. తీసి ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకా ఒక స్పూను నెయ్యి వేసేసి రవ్వ ఫ్రై చేసుకుందాం. ఇది ఆల్రెడీ రోస్టెడ్ అయినా కూడా మనం చక్కగా నేతిలో వేయించుకున్నామంటే కేసరి బాగుంటుందండి. సిమ్లో పెట్టుకుని చక్కగా ఒక 5-6 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఒక కప్పు రవ్వకి 1.5 షుగర్ వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. మీకు ఇంకా కొంచెం తక్కువ కావాలనుకుంటే తక్కువే వేసుకోవచ్చు. 1/4 కప్పు నుంచి మనం 1.5 కప్పు 1.35 కప్పు కూడా వేసుకోవచ్చు అండి. మనం తినే దాన్ని బట్టి అనమాట. షుగర్ తీపి మనకి ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు. రవ్వ ఫ్రై అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి రవ్వని ట్రాన్స్ఫర్ చేసేద్దాము. మళ్ళీ ఇదే బాండీ పెట్టుకుందాం. ఇప్పుడు బాండీ పెట్టుకున్నాము. వాటర్ యాడ్ చేస్తున్నాము. 1 కప్పుకి 2 కప్పులు వాటర్ పోసుకొని 1/4 కప్పు మిల్క్ పోసుకున్నాం అండి. మిల్క్ పోసుకుంటే ఇంకా కొంచెం రిచ్గా ఉంటుంది అన్నమాట కేసరి. దీంట్లో 1 కప్పు 1/4 కప్పు మిల్క్ యాడ్ చేస్తాను. ఇది వాటర్ బాయిల్ అయినాక, వాటర్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు మిల్క్ యాడ్ చేద్దాము. మిల్క్ వేసుకుంటే ఇంకా కమ్మదనం ఇంకా బాగుంటుంది అనమాట. అది ఆప్షనల్ అండి. లేదంటే వాటర్ మీరు 2.5 కప్పు పోసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇది కొంచెం బాయిల్ అయినాక రవ్వ యాడ్ చేసి సిమ్లో పెట్టుకుని ఉడికించుకుందాం. మూత పెట్టి కలబెట్టి గడ్డలు కట్టకుండా. ఇప్పుడు బాయిల్ అవుతుందండి. కొంచెంగా మనం కేసరి రవ్వని యాడ్ చేసుకుంటూ ఉండలు కట్టకుండా కలబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అంతా రవ్వ వేసేసానండి. చిన్న పొయ్యి మీదకి మార్చుకుందాం. వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిందండి. ఇప్పుడు షుగర్ యాడ్ చేద్దాము. కొంచెం ఒక కప్పు వేసాను. ఇప్పుడు ఇంకొక 1/2 కప్పు ఇది కలబెట్టినాక మిక్స్ చేసినాక వేసుకుందాము. ఇప్పుడు లిక్విడ్ లూజ్ అవుతుంది అన్నమాట. షుగర్ పడింది కదా, పలచగా ఉంది కొద్దిగా. షుగర్ కరిగేసరికి మీరు కలర్ కావాలంటే వేసుకోండి. నేను కలర్ ఏం వేయట్లేదు. చిటికెడు పసుపు మాత్రం వేస్తున్నానండి, కొంచెం కలర్ చేంజ్ అవ్వడానికి అంతే. ఇప్పుడు ఇంకొక 1/2 కప్పు షుగర్ బాగా మిక్స్ చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాము. నెయ్యి కొంచెం వేయాలి. కొంచెం ధారాళంగా నెయ్యి వేసుకుంటేనే బాగుంటుందండి కేసరి. ఒక 1/2 కప్కి పైన వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయడానికి, రవ్వ ఫ్రై చేయడానికి వేసుకున్నాము. ఇప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాము. ఒక 1/2 టీ స్పూన్ యాలక్ పౌడర్ వేసుకున్నాము. నెయ్యి అండి. నెయ్యి కొంచెం ధారాళంగా వేస్తుంటే అప్పుడు మనకి కేసరి తినేటప్పుడు బాగుంటుంది అనమాట. చక్కగా నోట్లో పెట్టుకొని ఇతనికి గొంతులోకి వెళ్ళిపోద్ది అనమాట. అట్లాగా. సో ఇంకొక 2 నిమిషాలు ఉంటే సరిపోతుంది.
రెడీ అయిపోయింది. కలర్ లేదన్నమాట, కలర్ లేకుండా ప్లెయిన్గా చేశాను. మీరు ఇది కలర్ కావాలంటే ఫుడ్ కలర్ కలుపుకోవచ్చు. మిక్స్ చేసి వాటర్లో కానీ పాలలో కానీ కుంకుమ పువ్వు పాలల్లో కలిపి కరగనిచ్చి దాన్ని కూడా యాడ్ చేసుకుంటారండి కొంతమంది. సో రెడీ అయిపోయింది. ఇంకొక 2 నిమిషాలు ఉంచి ఆఫ్ చేద్దాం. రెడీ అయిపోయిందండి రవ్వ కేసరి. ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్ స్వీట్ రెడీ అయిపోయింది. మనం ఏదైనా సడన్గా స్వీట్ తినాలనుకుంటే ఇలా చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, గంట బెల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏదైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు చూడొచ్చు, నాకు సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెయ్యి అంత వేసుకుంటే అంత బాగుంటుందండి కేసరి. కనపడుతుంది కదా నెయ్యి. థ్యాంక్ యూ.